ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. కర్నూలు జిల్లా తుగ్గలిలో ఎండోమెంట్ ఇనాం భూముల అన్యాక్రాంతంపై శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ నేత తుగ్గలి నాగేంద్ర కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 27 ఎకరాల ఎండోమెంట్ ఇనాం భూములకు పాస్ పుస్తకాలు తీసుకుని వైసీపీ నేతలు కొన్నేళ్లుగా అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్ఎన్బి స్థలంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ప్రభుత్వ ఖజానాకు వైసీపీ నేతలు గండి కొడుతున్నారని నాగేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశించారు. ఇనాం రిజిస్టర్లు కూడా ఇనాం భూములను ఉన్నాయి, ఆర్ఎస్ఆర్లో ఇనాం భూములను ఉన్నాయి. ఒక నాయకుడిగా ఉండి మా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఆర్ఎన్బి స్థలంలో కాంప్లెక్స్లు కట్టి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి లక్షలాది రూపాయలు మళ్ళీ బాడుగులు వసూలు చేస్తూ టవర్స్, బిఎస్ఎన్ఎల్ టవరు, రియలెన్స్ టవరు, తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్ని ఆర్ఎన్బి స్థలంలో కట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు నెల నెల. ఇంత దారుణమైనటువంటి, ఇంత ఘోరమైనటువంటి, ఇంత అన్యాయమైనటువంటి దానికి వైసీపీ నాయకులు పాల్పడుతూ ఉన్నారు. ఈ రకంగా అవినీతి అక్రమాలు తప్ప మా మండల సంబంధించిన వైసీపీ నాయకులు ఏ రోజు కూడా సక్రమంగా గెలిచినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు మరి అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా మనం ఉండాలి, ఏ రకంగా మనం మెలగాల, సమాజంలో ఏ రకంగా ప్రజలకు మనం ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలకు వస్తారు. వీళ్ళు కేవలం రాజకీయాలకు వచ్చింది ధనార్జన ధ్యేయంగా, అక్రమ సంపాదన ధ్యేయంగా ఈరోజు ఎండోమెంట్స్ ల్యాండ్స్ సైతం మరి ఉపయోగించుకొని ఎండోమెంట్స్ దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల నుంచి వారి పాస్బుక్లు చేయించుకొని అనుభవిస్తూ ఉన్నారంటే గుత్తలకిచ్చుకొని వసూలు చేస్తూ ఉన్నారంటే మరి ఎంత డబ్బు వీళ్ళు సంపాదించుంటారో అక్రమంగా ఒకసారి దీన్ని పరిశీలించి న్యాయం చేయవలసిందిగా సంబంధిత అధికారులను కూడా అడగడం కూడా జరిగింది.